ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 10వ శ్లోకమును పాడుకుంటున్నాం. మనం రాగం శుద్ధ ధన్యాసి రాగము, శృతి 1వ శృతి. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఇప్పుడు మనం ఈ 10వ శ్లోకమునకు గాయకులకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. మప్పా మప పప్ప మా గమా పమ పమా గససా గమని ని 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 పా పప గమని ని స స స సా ఆ. ఇప్పుడు మనం ఈ 10వ శ్లోకమును అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు నేను అనుస్వరములతో నేను కీబోర్డ్ ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. శృతి 1వ శృతి, రాగం శుద్ధ ధన్యాసి రాగం. సగమ పని సని పమగ సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. దుఃఖేష్వనుద్విగ్నమ మప్పా మప పప్ప సరిపోయింది. నా పామమ, ఈ పామమ అని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉందాం కాబట్టి మా అని పాడుకోవాలి. మప్పా మప పప్ప మా దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు గమాప సరిపోయింది. విగత స్పృహః మప మాగ ససా గమాప మప మాగ ససా సుఖేషు విగత స్పృహః. నెక్స్ట్ లైన్ వీతరాగ మగమపాని అంటే బాగోదు. మాగా, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. గామ వీత రా పాని, ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. గామని వీతరాగ భయ ని సరిపోయింది. క్రో సని గసాపా, ఈ సని గసాపా అని మనం పా అని పాడుకోవాలి. పా క్రో గామ ని పా వీతరాగ భయక్రోధః పప అన్నమాట. గామని ని పా పప వీతరాగ భయక్రోధః స్థితధీ గమ స్థితధీ పాని, ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. గమని స్థితధీర్మునిరుచ్య నిససస్స గమనీ నిససస్స స్థితధీర్మునిరుచ్య
తే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. తే ఒకే సాహిత్యాక్షరం ఉంది, స్వరాలు కుప్పలు పోసినట్టుగా వచ్చేసింది అనమాట. సా స స గ గ గ స స ని ని, సా స స గ గ గ స స ని 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 సా ని పా. దీన్నంతా మనం సా అని పాడుకోవాలి. సా సా స స గ గ గ స స ని 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 సా ని పా. నెక్స్ట్ ఆ పా ని ప ప మ మ మ మ ప మ. దీన్నంతా కూడా మనం అకారమే పాడుకోవాలి. ఆ గ గ గ గ మ గ స అంతా ఆకారమే. సా దీని స్వరం చూద్దాం చూడండి. ఇప్పుడు సా స స గ గ గ స స ని 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 సా ని పా పా ని ప ప మ మ మ మ ప మ గ గ గ గ మ గ సా. ఇప్పుడు మనం గాయకులకు స్వరం పాడుకుందాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. మ ప మ ప ప ప ప మా గ మ ప మ ప మా గ స సా గ మ ని 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 ప ప ప గ మ ని ని స స స సా చూసారండి, చాలా డిఫికల్ట్ అనమాట. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను.